ఓకే, యెషయా 53:6 చదువుకుంటే ఇందులో మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే మనందరి దోషము ఆయన మీద. చెప్పండి అన్నమాట. ఎంతమంది దోషం? ఒకదే. అంటే దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుడు దోషము అనేది ఉందనుకోండి, ఆ దోషాన్ని బట్టి ఒక్క దోషాన్ని పోగొట్టాడు, ఒక్కరి పాపాన్ని తీసివేయడు. ఎంతమంది తీసేస్తాడు? అందరి. రాత్రి మన అంశం ఏంటంటే మనందరి దోషము అతని మీద. మరి చెబుతున్నమాట, యెహోవా మనందరి దోషము అతని మీద. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందరి దోషము ఎవరి మీద నెట్టబడింది? మీకు ఎవరైనా తప్పు చేయకుండా మేము నిందేస్తే మీరు మనం చేయటువంటి నేరం ఎవరి మీద నెట్టబడింది? ఇక పాడబడి నేరము చేయని నీవు అని పాడతాం. మనం చేసిన అతిక్రమాలకి మనకు బదులుగా చాలా ఉదాహరణ నేను చెప్పచ్చు, కానీ రాత్రి మన దోషం పోగొట్టడానికి దేవుడు ఒక కార్యక్రమాన్ని చేశాడు పాత నిబంధనలో. ఈ పాత నిబంధనలో 2 విషయాలు మేము తెలియజేస్తాం. మనందరి దోషం పోగొట్టడానికి దేవుడు యేసు ప్రభువారు ఒక బలి అర్పణ పాత నిబంధన గ్రంథంలో దేవుడు తెలియజేశారు. అందరూ బైబిల్స్ తీసి లేవీకాండం 16వ అధ్యాయం అందరూ తీసుకోవచ్చు. లేవీకాండం 16వ అధ్యాయం అందరూ తీయండి. 5వ వచనం నుంచి చదవండి. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజం మధ్య నుండి ఆత్మహత్యగా 2 మేకల పిల్లలను దహన బలిగా పొట్టేలు తీసుకుని రావలెను. చూడండి ఇక్కడ అందరూ చూడండి. ఇప్పుడు అందరి దోషం పోగొట్టడానికి పాత నిబంధనలో ఒక సాదృశ్యాన్ని దేవుడు చూపించాడు. ఈ సాదృశ్యం ఏమిటంటే దేవుడి మందిరానికి 2 మేకపిల్లలు తీసుకురావాలి. ఏంటి చెప్పండి? చెప్పండి. 2 పిల్లలు ఎవరండి? 2 పిల్లలు పిల్లలు ఇటువైపు రండి. ఇంకొకటి ఇటువైపు. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు అర్థం ఉండాలి. ఇదొక మేక. చెప్పండి, ఇదొక మేక. అమర చేసిన మేక. ఇది మహామర చేసిన మేక. చూడండి ఎలా చూస్తుంది. ఓకే, ఇప్పుడు 2 మేకలు ఎక్కడ తీసుకొచ్చారు? దేవుడి సన్నిధికి. ఓకే, ఈ 2 మేకలు కూడా యేసు ప్రభుకే సాదృశ్యం. నేను చెప్పిన అర్థమైంది. ఈ మేక యేసు ప్రభుకి సాదృశ్యం, ఈ మేక కూడా ఎలా సాదృశ్యం? అలా చెప్పడదు, కూర్చో. ఈ మేక యేసు ప్రభుకే సాదృశ్యం, ఈ మేక కూడా. ఎప్పటికైనా చదవండి. రావాలను తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి
చూడండి, ఇక్కడ ఒక మేకపిల్ల లేదు. కోడే అని అంటే మీరు అనుకున్నటువంటి ఆదివారం కూడా తిరిగి కోడి అనుకోకండి. అర్థమైంది? కోడి అని మళ్ళీ ఇక్కడ మేకపిల్ల మీద కోడి ఎలా వచ్చిందంటే కూడా అర్థమైంది. దీన్నే ఇంకో భాషలో కోడే అని అంటారు. కోడే దూడ అంటారు. మీరు బైబిల్ గ్రంథం చదివితే అన్నీ తెలుస్తుంటాయి. మీకు ఏ బైబిల్ చదవకుండా మా భాష గారు చెప్పేందుకు మేము ఈ విధంగా మీకు ఏమన్నా. ఓకే, ఈ యొక్క చిన్న మేకపిల్ల వచ్చింది చక్కగా నుంచో అందులో కనపడలే. ఓకే, ఇది టెస్టింగ్. ఇప్పుడు ఒక మేకపిల్ల ఉంది కదా, అహరోను ఇంటి వారి నిమిత్తం దాన్ని అప్పుడు అర్పించాలి. ఎవరి నిమిత్తం? ఒక మేక ఉంది కదా, ఇంకొకటి సపోజ్ ఈ మేక అహరోను ఇంటి వారి నిమిత్తం అర్పించాలి. ఈ మేక ఎవరింటికి? ఈ మేక ఉంది కదా, ఈ మేక మీద చీట్లు వేయాలి. చీటి పడి పడతారా? చదవండి, అక్కడ ఉంటుంది. ఎందుకు వచ్చి తీసుకొచ్చి దాని దగ్గర ఉంచాలి. అప్పుడు యెహోవా పేరిట రెండు చీట్లలో ఒక చీటి అన్నాడా? నా దగ్గర ఇప్పుడు రెండు మేకలు ఉన్నాయి కదా, రెండు మేకలు కానీ సీటు ఒక మేక వస్తుంది. నేను చెప్పిన అర్థమైందే? రెండు మేకలు ఉన్నాయి కానీ సీటు ఒక మేక రావాలి. ఎప్పుడైనా అన్నారు ఈ వాక్యం? ఏ పాఠశాల ఏ పూట మీ బైబిల్లో ఉన్నారు? ఒకసారి నేనే చెప్పాను కదా, ఒకసారి నేను చెప్పాను. అది చెప్పబడుతుంది సార్. సో ఇప్పుడు అంటే కొన్నిసార్లు మనం అనుకుంటా చెప్పే వదిలేస్తాం కానీ ఎవరు గుర్తులు అనుకుంటాం, కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఉండదు. భలే చెప్తాం ఇంకా. ఓకే గడ్డా ఇప్పుడు చేసేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఈ మేకపిల్ల ఉంది కదా, ఒక మేకపిల్ల అహరోను ఇంటి వారి నిమిత్తం బలి అర్పణ. ఇంకో మేకపిల్ల ఉంది కదా, చీటీ వేసింది. అప్పుడు ఈ మేకపిల్లకి వచ్చింది అనుకోండి, దీన్ని చంపాలి. దీన్ని తీసుకెళ్ళి అరణ్యంలో లేదు. ఎక్కడ చెప్పండి? ఓకే, ఇప్పుడు అర్థమైంది? అర్థమైంది. అర్థం ఒకదానికి విడుదల, శిక్ష. ఓకే, అర్థమైంది అనుకుంటారు. మీకు ఎందుకు ఉదాహరణ చూపించానంటే, ఇప్పుడు రెండు యేసుప్రభువుకి ఎలా సాదృశ్యం అని మీరు అనొచ్చు. ఆలోచన చేయండి, రెండు యేసుప్రభువుకి ఎలా సాదృశ్యం? వాడండి, మీ గొడవ వాడండి. రెండు యేసుప్రభువుకి ఎలా సాదృశ్యం? ఆలోచన చేయండి అసలు. ఇంకోటి ఓకే, అంటే ఒక మేకలు ఇంకో మేకలు మనకు అవసరం లేదు. అదే అరణ్యం విడిచిపెట్టేయడానికి మనకు సంబంధం లేదు. బలి అయితే మనకు కావాలి. అంటే ఈశ్వరుడు ఒక మేకలకి సంబంధించిన రెండు మేకలకు సంబంధం లేదు. వాటిని సృష్టించింది ఆయనే కాబట్టి కొద్దిగా ఆలోచన దగ్గరికి వస్తున్నారు మీకు. వచ్చిందా? అదే మన పాపల బిడ్డల కోసం. అదే అదే
ప్రాణంతో ఉంచాలి. దగ్గరికి వస్తున్నారు. ఓకే, ఎందుకు మీకు దృష్టిలో ఒక మేక బలి అర్పణ అయిపోయి చనిపోయింది. ఒక మేక. ఇది యేసు ప్రభువు శిలువకు సాదృశ్యం. ఒక మేక ప్రాణంతో ఎక్కడ విడబడింది? అది యేసు ప్రభువు పునరుద్ధానానికి సాదృశ్యం. ఓకే, ఒకటి బలి అర్పణకి, ఇంకొకటి అంటే చనిపోయినటువంటి యేసయ్య ఇంకొక మేక ఎలాగైతే సజీవంగా ఉందో మన కొరకు ఆయన చంపబడి లేపబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మేకకి సీట్ వేసినట్టు, సీట్లు వేసారు కదా, ఇప్పుడు మనం కూడా సీట్లు వేసుకోవచ్చా? మీరు అనపడితే సంతకి వెళ్తున్నారు అనుకోండి, సంతకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకున్న ప్రభా అని ఎలా జనకరించి, ప్రభా ఈ సీట్లో ఏ సీట్ వస్తుంది, నేను ఏ సీట్ ప్రకారం ఏ కొట్టుకు వెళ్ళాలి అని ప్రార్థన చేస్తారా? కొన్నిసార్లు కొంతమంది బైబిల్లో ఉంటారు కదా, బైబిల్ ఈరోజు దేవుడు యోధావుడు పెట్టుకు సత్యను. అయ్యో, యా ఉదయాన్ని ఏమొచ్చింది? యోధావుడు పెట్టుకొని సచ్చాడు. అయ్యో, ఈ మంచి వాక్యం కాదు, మంచిగా ఇలా మంచి వాక్యం అని మళ్ళా ఉపదేశం, మళ్ళీ కొన్ని అప్పుడు మళ్ళీ ఏమొచ్చిందంటే నీవు అలాగూ చేయము. ఎలాగూ? యోధా ఉడిపెట్టుకు సత్యం వచ్చింది కదా. రెండోసారి ఏమొచ్చింది? నీవును. మూడోసారి తూచి మచ్చలుగా, ఎన్నోసారి? మూడోసారి మళ్ళీ చూసి ఇలా పెట్టి నువ్వు త్వరగా వెళ్ళి ఆ పని ఎలా చేయాలి? దేవుడి దగ్గర చీట్లే సిస్టమ్ పెట్టద్దు. ఏ సిస్టమ్? ఆ సిస్టమ్ అంతా ఎక్కడ అయిపోయిందంటే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత కూడా చీట్లు వేశారు. తెలుసా? యేసు ప్రభువు చనిపోయిన చీట్లు వేశారు, నేను చీట్లు వేశారు, ఇంకెక్కడ చీట్లు వేశారు బైబిల్లో? యోనా దగ్గర కూడా ఏమేశారు? యోనా చీట్లు ఎందుకు వేశారు? యోనా కోసం వాడు మునిగిపోతుంది. ఎవడు తప్పు చేశాడు, ఎవడు దేవుడి దృష్టిలో ఉన్నాడని చీట్లు వేశాడు. కొత్త నిబంధనలో యోధా ఉరిపెట్టుకుని తెచ్చిపోయాడు కదా. యోధా ఏంటి అక్కడ? అయ్యండి, మీరు వాక్యమేనా? మీరు వాక్యమేనా? యోధా ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయినది ఏం జరిగింది? ఆ యోధా ప్లేస్లో ఇంకొక అతన్ని అపాయింట్ చేయడానికి చీట్లు వేశారు. అంటే అక్కడితో చీట్లు అయిపోయింది. ఈరోజు చీటేసి నేను పాస్టర్ గారు నవ్వాలా వద్దా, నేను ఏ గుడికి వెళ్ళాలి, ఎలాంటి సీట్లు వేయకండి. బైబిల్లో చాలా రకాల సీట్లు గురించి ఉన్నాయి, ఇప్పుడే నేను చెప్తాను. ఈరోజు దేవుడు ఒక మేక ఎక్కడ దేవుని సన్నిధిలో ఒకటి వదిలింపబడుతుంది, ఇంకొక మేక. ఈ మేక పేరు పెట్టారు, చదవండి అక్కడ. ఎనిమిదో వచనం. అప్పుడు అహరోను యెహోవా పేరట చీటిని విడిచిపెట్టిన మేక పేరట వేవలను అనే చీటి పడును, దాని వల్ల ప్రాయశ్చిత్తం కలిగినట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహార బలియకు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం
మరి చదవండి. చూడండి, మీ దాంట్లో ఎలా ఉందా? మీ దాంట్లో ఎలా ఉందా? ఏమన్నా విడిచిపెట్టి ఇప్పుడు నేను చదువుతాను. కింద ఫుడ్ నోట్లు ఏముంది? ఇప్పుడు నేను చదువుతాను చూడండి. నా బైబిల్, మీ బైబిల్ డిఫరెంట్, నా బైబిల్ డిఫరెంట్ కదా. నేను చదువుతాను, చెప్పవచ్చు. ఏ మేక మీద అజాజేలు పేరును చీటీ పడను దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు అజాజేలు పేరిట అరణ్యమును విడిచిపెట్టి యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచాలి. అజాజేలు కానీ మీకు ఎక్కడ ఉంది? నోట్లో. ఈ అజాజేలు అనే మాట రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి విడిచిపెట్టబడుట, రెండు ఎడారి జీవితం. ఏం చెప్పండి? ఇంగ్లీష్లో అజాజేలను కొట్టి మీరు చూస్తే అందులో మాట్లాడారు. ఈ రెండు మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువారు బలి అర్పణ, ఒక బలి అర్పణ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగములో నుండి యేసు ప్రభువారు అందరి కొరకు చనిపోవడానికి, అందరి పాపములు తీసివేయడానికి అజాజేలు మేకగా అరణ్యంలో విలువపడ్డారు. హల్లెలూయా. ఇక్కడ ట్విస్ట్ అంటే ఒక మాట చెప్తాను. ఈ మేకను తీసుకెళ్లేటప్పుడు ఒక వ్యక్తి మేకను తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? అరణ్యానికి వెళ్తాడు. అరణ్యం వరకు మేకతో వెళ్తాడు. తర్వాత మేకను ఎక్కడ వదిలేస్తాడు? అప్పుడు మేక వంట అయిపోయింది. ఇది ఈ రెండు కూడా మనకు సాదృశ్యంగా ఏం చెప్తుంది అంటే, ఎడారి జీవితం ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం ఎడారి జీవితం. ఈ ఎడారి జీవితంలో కొన్నిసార్లు మనం అనిపిస్తుంది, అందరూ ఉన్న అనాథం చాలా మంది ఉంటారు. ఎంతమంది? అందరూ ఉంటారు. కానీ టైం ఉంటే ఎవడు కనపడు. బోల్డ్ బంధువర్గం, కానీ కష్టం ఆడుకునేవాడు అప్పుడు కూడా ఉంటారా? అందుకే బైబిల్లో ఈ అజాజేలు పేరిట దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన జీవితం ఏదైతే ఉందో, ఆ ఎడారిలో ఒంటరి జీవితం ఉన్నటువంటి మన బ్రతుకులలో దేవుడు ఏమని కోరుకుంటాడంటే, మనందరినీ కూడా ఒంటరిగా ఉన్న మన జీవితాలను బాగు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, మనందరి పాపాలు ఎక్కడ వేసుకున్నాడు ఆయన? చెప్పండి. మీ మీద మోయలేని గౌరవ పెడితే మీరు మోయగలరా? 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 కానీ యేసు ప్రభువు అందరి అతిక్రమము, అందరి పాపము. ఒక అంటాడు, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు అందరూ చచ్చిపోతే ఆయన రక్తం ఉప్పు దాకా వెనకాల వచ్చేస్తుండగా ఆ రక్తంతో మేము విమోచింపబడతామా అని అంటాడు. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మన ఇంటి పక్కన వచ్చేసింది, మన ఇంట్లోకి వచ్చేసింది. చైనా నుంచి కరోనా వచ్చింది రాగానే ఏంటి యేసు రక్తం రాదా? ఆయన రక్తము ఈ రోజుకి కూడా విశ్వసించిన ప్రతి వారికి విడుదల కలుగు చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అన్నాడు. అంటే దేవుడు యేసు ప్రభువారు రక్తము చిందించడం ద్వారా, ఆ 2 మేకల అర్పణ అర్పించడం ద్వారా దేవుడు ప్రపంచానికి సందేశం ఏంటంటే, పాత నిబంధనలు ఛాయగానే కొత్త నిబంధనలు చనిపోయి నేను తిరిగి లేపబడతాను. దేవుని స్తోత్రం. చాలా మంది భూమి మీద పుట్టారు, చాలా మంది భూమి మీద పుట్టారు, కానీ చచ్చిపోయి తిరిగి లేచినాడు ఎంతమంది ఉన్నారు?
చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు యేసుప్రభువు తప్ప బతుకున్నవాడు ఎవరైనా సరే మన దగ్గరికి వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అంతే కదా. చచ్చిపోయినాడు ఎవడన్నా ఇప్పుడు మన చర్చలకు వచ్చేసాడు అనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి? బాబు ఎప్పుడు నిలిచావు అంటారా? షేక్ హ్యాండ్ చంపి దిగుదాం అంటారా? అనరా? భయమా? మనతో ఉన్నవాళ్ళే ఇంట్లో చచ్చిపోయారు అనుకోండి, ఆ గదిలోకి వెళ్ళాం మనం. ఒకసారి ఒక ఇంట్లో చచ్చిపోయారు, అందరూ ఉన్నాం మేము ఇక్కడ ఇంచుమించు ఆ ఇంట్లో 40 మంది దాకా ఉంటాం, కానీ ఆ గదిలో ఎవరు లేరు. ఒక టవల్ అర్థం ఆ గదిలోకి వెళ్ళింది, తప్పని కాకపోయింది. ఆవిడ ఎప్పుడైతే కరెంట్ మన అరిసేస్తుంది. పోనీ అరిసినప్పుడు ఎవడో ఒకటి అగ్గిపోలు వెలిగించో, టార్చ్ లైట్ వేసో, లేకపోతే సెల్ ఫోన్స్ అంటే అప్పుడు పెద్ద ఇంత సెల్ ఫోన్ నెట్వర్క్ లేదు. రిలయన్స్ ఫోన్ ఉంది కదా, రిలయన్స్ ఫోన్ చెన్నై ఉండి కదా, అవి వెళ్ళాలి కదా. ఈ 40 మందిలో అంటాడు లాభం పడేసుకున్నారేమో, ఎవరిని ఆన్ పడేసుకున్నారేమో. ప్రతి ఒక్కడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళని భయం. కరెంట్ ఎవరు వస్తారేమో, ఆడు లోపల అలాగ అడిచేస్తే మగ మీద పడిపోతుండే. ఈలోపు అందులో ఉన్నటువంటి ఈశ్వరాకారం బాబు చేసే వర్గం చెప్పేసి వెళ్ళారట. వెళ్తే ఇవి పడిపోయి ఉంటే ఆవిడ నిలబడి ఉంటే సరిపోను, పడిపోయింది కదా, కాళ్ళు అనేసి నీరు కాళ్ళు వెళ్ళిపోయింది. ఏం పడిపోయారు? ఈలోపు కరెంట్ వచ్చినప్పటికీ ఈయన ముగ్గురు గోడ మీద పడ్డారు కదా, ముగ్గురికి రక్తాలు వచ్చేసాయి. ఇవాళ అన్నది ఏమైంది? ఎందుకు భయం? ఆడు చచ్చిపోయినాడు మళ్ళీ ఒక పక్క చచ్చిపోయింది అనుకోండి, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మళ్ళాడు కలిసి చచ్చిపోతే మనం పలానా చచ్చిపోయి వచ్చేస్తారు రాత్రి నమ్మకం చేస్తారు. రాత్రి యేసుప్రభువు అందరి పాపములు తీసివేయటానికి ఆయన ఏం చేశాడంటే కలువరి శిలువలో స్తోత్రం. హల్లెలూయా. రాత్రి మనందరూ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభావం మా అందరి వరకు చనిపోయి తిరిగి లేచాడు. మా అపరాధములు మోసాడు, మా ప్రతి అపరాధమును ప్రభాని సన్నిధిలో నిలబెట్టమని అడిగినప్పుడు దేవుడు ఆ కార్యం మన జీవితాల్లో చేయగలడు. దేవుని స్తోత్రం. రాత్రి ఈ 2 మేకలు అనుభవాన్ని మీకు ఎందుకు చెప్పారంటే, యేసుప్రభువు మనందరికీ ఒక మేకలాగా అర్పించబడి, ఒక మేకలాగా సజీవంగా లేచి మనందరినీ కూడా క్రీస్తునందు పరలోకమందు కూర్చుండి పెట్టాలని యేసుప్రభువు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు ఎందుకు చనిపోవాలి అంటే, మనందరినీ పరలోకంలో కూర్చుండి పెట్టాలి. ఎక్కడ చెప్పండి? ఈ భూమి మీద చిన్న కుర్చీ మీద కూర్చుంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి వేస్తుంటారు మహారాజా చైర్స్. ఆ చైర్లో కూర్చుంటే ఎంత ఆహ్లాదం ఉండదు. అలాంటి చిన్న దాని గురించి ఒక ఎక్కడో దేవుడు పరలోకంలో మనందరూ కొరకు ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని కలుగుతున్నారు. ఆ నగరంలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అందరూ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మేము ఈ రాజ్యం ఉండాలి. మా అందరి వరకు పడేగా దేవా, మా ప్రాణములను కాపాడటానికి ప్రభావం మా అందరి వరకు బలయాపన చేయబడాలని చెప్పేసి దేవుని సన్నమైన బలయాపన వరకు మనం ప్రార్థించేద్దాం. మనము కూడా మన జీవితాలలో దేవుడికి ఒక అర్పణగా మారుతాం. అట్రీతిగా దేవుడు మనందరూ నిర్మించి ఆశీర్వదించుగాక. మాకు కొంచెం ప్రార్థన చేస్తుంది.